పోలీసులు ఫోన్ చేయగానే వచ్చి వారిని పట్టుకొని వాళ్ళని కట్టడి చేసి పూర్తిగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా చెల్లాయిపాడి గ్రామం గత నెల రోజుల నుండి నాకు మా మరదలకి పొలం దగ్గర కొంత వివాదం ఉంది. ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి మా ఇద్దరి మధ్య పొలాన్ని రాళ్ళు వేసి సర్వే చేయించి చెరువు 94 సెంట్లు పొలాన్ని ఇచ్చారు. పొలాన్ని ఇస్తే నా దాంట్లో మాట కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. సుపారీ గ్యాంగ్ని 3 సార్లు తీసుకుని వచ్చింది. 20వ తారీఖు ఒకసారి తీసుకొచ్చింది, 24వ తారీఖు ఒకసారి తీసుకొచ్చింది. 24వ తారీఖు తీసుకొచ్చి రౌడీలు, సుపారీ గ్యాంగ్ కిరాయి రౌడీలు వచ్చి హల్చల్ చేసి వీళ్ళని ధ్వంసం చేసి మా వాళ్ళని తీవ్రంగా కొట్టారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో మా తమ్ముని పెద్ద కూతురు శరణ్య ఇంటి దగ్గరకు వచ్చి బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఆ రౌడీలు తీసుకొచ్చిన వెపన్స్, కత్తులు, రాడ్లు, మిగతా నగలు అవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో అమ్మ ఏమి ఎత్తుకోబోతున్నావు తల్లి అని చెప్పి ఆపాను. ఆమె మేమేమనలేదు, ఆమెను కొట్టలేదు. ఆమె దాడి చేసుకొని కొట్టుకొని ఆమె పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మీరు గ్రామంలో విచారించుకొని పోలీసులైనా కూడా యాక్షన్ తీసుకోండి. కిరాయి రౌడీలు వచ్చి ఏ రైతు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో మాకు ప్రాణభయంగా ఉంది. ఎమ్మెల్యే గారు దయవుంచి దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ సుపారీ గ్యాంగ్ కట్టడి చేసి మా గ్రామాన్ని ప్రశాంతంగా జీవిస్తుంది. ఏంటి మీరు ఇట్లా రౌడీలు తీసుకొని ఇట్లా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి మళ్ళీ వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము అనుమానం మాకు వచ్చింది, వీళ్ళు మా మీద ఏమన్నా మళ్ళీ కేసు పెడతారని అనుమానంతో మేము వాళ్ళని ఆపాము. ఆపితే మీరు మేమేం చేయలేదు అని చెప్పి మళ్ళీ పోయేటప్పుడు అమ్మాయి బెదిరించే పోయింది ఇక్కడ నుంచి. ఇంతటితో వదలు మిమ్మల్ని, మళ్ళీ అయినా ప్రాణాపాయంతో వదిలేము, ఇంకోసారి మళ్ళా ఏదో ఒకటి చేస్తామని బెదిరించే పోయింది. ఏ టైంలో ఏం చేస్తారు, మేము ఇంట్లో కూడా కొనుక్కోలేకపోతున్నాం భయానికి. మా పిల్లల్ని ఏం చేస్తారో అర్థం కాకుండా ఉంది. మా ఆయన తలకాయ బాగా కొట్టేశారు, చెయ్యి మీద కొట్టి చెయ్యి వాసిపోయి అది చెయ్యి కూడా ఇరిగినట్టుంది. అది మాకు రక్షణ కావాలా, ఏదన్నా కానీ జరిగితే వాళ్ళదే పూసి అది ఇంకా కాక వాళ్ళు ఊళ్ళో రాకూడదు. వచ్చినా మాకు వాళ్ళు ఏదన్నా జరిగితే వాళ్ళదే పూసి. మేము ఎన్ని రోజులు బయట వాళ్ళలో పోయి తలదాచుకుంటాం చెప్పండి. మేము కైల్లో ఉంటే తరిమి మమ్మల్ని, మా బిడ్డలు తరిమి కొట్టారే. ఇప్పుడు నిన్న వచ్చి కూడా అమ్మాయి బెదిరించిపోయింది మమ్మల్ని, ఇంకెంతటితో వదలము, చూస్తాను కావాలంటే మీకు చుక్కలు చూపిస్తాము అని చెప్పి పోయింది అమ్మాయి. ఇంక మమ్మల్ని ఏమి చేయరని పూచియట మాకు. మేము ఎన్ని రోజులు పరాయిల్లో తలదాచుకుని బతకాల భయంతో, అరిచేతులు పట్టుకొని బతుకుతున్నాం మా ప్రాణాలు. ఇప్పుడు పిల్లకాయలు బడికి పోయినా వచ్చేదానికి భయంగా ఉంది తీసుకొచ్చుకునేదానికి. మేము ఎట్ట బతకాలి మేము ఊళ్ళో చెప్పండి. 2 రోజుల పాటు తూరు ఇదే పని, ఒక తూరు 2 తూర్లు అయితే సరే, కేసులు, గొడవలు, కొట్లాట్లు. 3వసారి ఇప్పుడు రౌడీలు తీసుకొచ్చి కొట్టిట మమ్మల్ని. కైలోకి చూసిన వాళ్ళని అడగండి, పరిగెత్తి మమ్మల్ని, మా బిడ్డలు ఎట్ట కొట్టించిందో. మేమేం చేయాలి? మేము 2 రోజులు కొత్తూరు ఈ విధంగా చేస్తే ఇళ్ళల్లో ఒక్క వస్తువులు వేస్తారు. 25,000 కట్టున్నాం మేము. అరెకరా కై కొనుక్కొని 11,25,000 కట్టించుకొని రూపాయి కట్టలేదని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి బీడు పెట్టింది మా కయ్య. మళ్ళీ తోట మొత్తం 5-6 సంవత్సరాల నుంచి బీడు పెట్టేస్తుంది మా కయ్య. 11,25,000 కట్టున్నాం మేము ఇప్పుడు వాళ్ళకి. మాకు రూపాయి కట్టలేదని చెప్పి మా మీద ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి మమ్మల్ని కైలో దగ్గనీయకుండా చేస్తున్నారు. మేము ఎట చేయాలి ఇప్పుడు? మేము రూపాయి కాదు సరే, మీకు కయ్యి ఇవ్వలేదు, మా అసలైనా మాకు ఇచ్చేయమని చెప్తున్నావు. అసలు కయ్యము మీరేం చేస్తారో చేసుకోపోండి అని చెప్పి 2 రోజులు కొత్తది ఈ విధంగా రౌడీని దించుతుంది. ఇంకా వదలలేదు, ఇంకా చూడండి మీరు, మీ ప్రాణాలతో వదిలేసాం మిమ్మల్ని, ఇంకా చూడండి మిమ్మల్ని ఏతో పాటు చేస్తానని చెప్పి నేను అడిగిపోతున్నా అమ్మాయి మమ్మల్ని. మళ్ళీ ఫోన్లు చేసి కూడా చెప్తున్నాను సార్, వాళ్ళు వీళ్ళకి రౌడీలకి పిలుస్తుందంట. మళ్ళీ 5 మంది రండి, వేరే బ్యాచ్, మీకు ఎంత కావాలన్నా మేము పెట్టుకుంటామని కూడా చెప్తుందంట.
నువ్వు రా నెల్లూరుకి రా చూసుకుంటాను నిన్ను నేను అడిగాడు నన్ను. ఇక మా పిల్లవాడు చిన్న పిల్లవాడు ఏమంటే ఈడ్చుకొని వెళ్ళిపోయాడు నన్ను. కొడతారా వాడిని ఉండవా కాడని ఇళ్లలోకి వచ్చి మాకు మొత్తం మాకు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు మాకు నష్టపరిహారం కట్టియాలా? టీవీలు, ఫ్రిడ్జ్లు, కబోర్డ్లు, బొమ్మలు చేసేసారు. కేసు కడుగురు సార్ ఆ అమ్మాయి ఉమా ఈ మల్లికార్జున మరదలో నిన్న ఊరికే ఏముందమ్మా ఏందని అని అడిగారు. అడిగితే దానికాడ గందరగోళం చేసేసారని చెప్పి ఆ అమ్మాయి చెప్పేసి ఉంది. కానీ 30 రూపాయలు కేసు కడుగుడు వాళ్ళు వాకిళ్ళలో ఉన్న నిలబడుకున్న వాళ్ళు కూడా ముసలి వాళ్ళని కొట్టారు, కుర్రోళ్ళని లంజులు అన్ని అడిగేస్తారు. వాళ్ళు లంజులారా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ పోనీ మీ ఇళ్ళ లేక నన్ను అడిగేస్తారు. వాళ్ళు అందరూ బాగా అడిగారు. వాళ్ళు అందరూ వచ్చి డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు నలుగురు వచ్చి చూస్తుంటాం మా మీద కూడా కర్రలు ఎత్తుకొని పరిగెత్తేసారు. వాళ్ళు చిన్న ఈ దాడి చేస్తుంటారు. ఇక పక్కన మా మీద చేయరా, మా మీద తీయాలని అనుకోబడ్డా మా మీద కూడా చేసేస్తారు. మమ్మల్ని కూడా చంపించేస్తారు. లంజులు లెమిడేసారు. వాళ్ళు అడిగిందే అడిగారు. అడిగితే బ్యాగ్ చూస్తే అది ఏమి లేవు అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయిని ఏమో అసలు తాకలేస్తారు. వాళ్ళు తాకుండానే వాళ్ళు ఆ మాట చెప్పేసి అసలుకి నాకు మెడిసిన్ కోసం వచ్చానని చెప్పి చెప్పింది. అంత పెద్ద బ్యాగ్ మెడిసిన్ ఉంటది అన్నది. ఇక్కడ అంత పెద్ద బ్యాగ్ ఉంటుంది.